హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. మే 16 డెంగ్యూ దినోత్సవం అండి. అయితే దోమలైతే పుట్టకూడదు, కుట్టకూడదండి. ఈ డెంగ్యూ మలేరియా దోమలు అయితే అస్సలు పుట్టనివ్వకూడదండి. మెయిన్ మనం పుట్టకుండా ఉండడానికి ఎలా చేస్తే దోమలు పుట్టవు అనే అవగాహన సదస్సు అయితే మాకు ఈరోజు మా మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారండి. మేము మా ప్రజల వద్దకి తీసుకెళ్ళాలి. ఇగోండి మా మున్సిపల్ కమిషనర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ మేడం గారు చాలా బాగా చెప్పారండి. మెయిన్ దోమలు పుట్టడానికి కారణం మన నీటి నిల్వలండి. నీరు నిల్వ అయితే అస్సలు ఉంచకూడదు. వర్షం నీరు కానీ బయట ఎక్కడెక్కడో ఒక రుబ్బురోల్లోనో కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ ఉంటుంది కదా, మెయిన్ అందులోనే డెంగ్యూ దోమలు అయితే గుడ్లు పెడతాయి. దానివల్ల మనకి ఇబ్బంది కాబట్టి అవి అస్సలు ఉండకూడదు. కానీ క్లీన్ చేస్తాం, మళ్ళీ దాన్ని కవర్ చేయం. కవర్ కూడా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ నీరు నిల్వ అందులో ఉండకుండా చేసుకోవడానికి కవర్ కూడా చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.